అమరావతి రాజమార్గమైన సీడ్ యాక్సిస్ రోడ్ను ప్రకాశం బ్యారేజ్ నుంచి బంకింగ్ హోమ్ కాలువ, కొండవీటి వాగు మీదుగా కనెక్ట్ చేసే నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆగస్టు 13 టార్గెట్కు అనుగుణంగా 2 స్టీల్ బ్రిడ్జ్లు, సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 రోడ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈ 3 నిర్మాణాలను ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. పెద్ద సంఖ్యలో కార్మికులు డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా వర్క్స్ చేస్తున్నారు. మొత్తం 3.92 కిలోమీటర్ల పొడవుతో ఉండే సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 రోడ్ నిర్మాణం, 2 స్టీల్ బ్రిడ్జ్ల ప్రస్తుత ప్రోగ్రెస్ ఎలా ఉందో మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రెజెంట్ నేను అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 వైపు ఉన్నాను. ఈ రోడ్డుకి సంబంధించి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పొలాల చదువు ప్రక్రియను గత ఆదివారం కంప్లీట్ చేశారు. వారం రోజుల్లోనే మొత్తం ఈ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం దాదాపు 70% కంప్లీట్ అవడం జరిగింది. ప్రస్తుతం నేను ఉన్న ప్రదేశంలోని ఏదైతే డబ్ల్యూఎం కంప్లీట్ చేసుకొని ఈ రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం తారు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ తారు వేసే ప్రక్రియను మరో 2-3 రోజుల్లోని ప్రారంభించే అవకాశాలు కనపడుతుంది. దాదాపు 200 మీటర్లకు సంబంధించి డబ్ల్యూఎం కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్డుకి సంబంధించి కూడా తారు వేయబోతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఇటు పక్క కనబడుతుంది ఏదైతే ఉందో, ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 వెంకటపాలెం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు బిఆర్టీ కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన ప్రదేశం దగ్గర నుంచి ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించి కూడా పెండింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. నా వెనకాల కనబడుతుంది మరో లేయరు. దీని మీద కూడా డబ్ల్యూఎం వేసేందుకు ప్రస్తుతం చదువు చేస్తున్నారు. ఈ వీడియోలో నేను ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, ఇంకా దాంతో పాటు ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతున్న బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్, దాంతో పాటు కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణం వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆగస్టు 13 టార్గెట్ అనుగుణంగా నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అవుతాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. అమరావతిలో 3 కీలకమైన ప్రాజెక్టులను ఆగస్టు 13వ తారీఖుకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగినట్లుగానే ప్రస్తుతం వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటిది సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణం. మరోపక్క ఈ ఫేజ్ 2 కి కనెక్ట్ అయ్యే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మరో మేజర్ బ్రిడ్జ్. ఈ మూడిటిని కూడా ప్రభుత్వం ఇచ్చిన 13వ తారీఖు కంటే ముందుగానే ఆగస్టు 10వ తారీఖు కల్లా నిర్మాణాలన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు ఎన్సీసీ నిర్మాణ సంస్థ వేగంగా డే అండ్ నైట్ పనులు చేస్తూ ఉంది. ఇందులో బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి దాదాపు సివిల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా నిర్మాణంలోని పెయింటింగ్, లైటింగ్ వరకు పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతుంటే మరోపక్క కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణంలో కూడా వేగం ఎక్కువగా కనబడుతుంది. మొత్తం బ్రిడ్జ్ కి సంబంధించి స్టీల్ గడ్డల లాంచింగ్ కంప్లీట్ చేసుకుని కాంక్రీట్ వేసుకునేందుకు అన్ని విభాగాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకా ఫేజ్ 2 కి సంబంధించి కరెక్ట్ గా వారం రోజుల క్రితమే రోడ్డు నిర్మాణానికి అనువుగా అన్ని సిద్ధం చేసుకున్నారు. నేను బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 స్టార్టింగ్ పాయింట్ వెంకటపాలెం వరకు ఈ 3 నిర్మాణాలు ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో డీటెయిల్ గా వివరిస్తాను. ప్రస్తుతం మనకు కనబడుతుంది ఇది
మంగళగిరి ఓల్డ్ బైపాస్. ఈ బైపాస్ దగ్గర నుంటే సీడాక్సిస్ రోడ్డు ఎంట్రీ అయ్యే దిశకు కూడా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. సీడాక్సిస్ రోడ్ లోపలికి వెళ్లేందుకు ఇది ముఖద్వారం అని చెప్పుకోవచ్చు. ఈ ముఖద్వారం దగ్గర నిర్మిస్తున్న బక్నింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం భాగంలోని కీలకమైన బిటుమిన్ కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణాన్ని 2 రోజుల క్రితమే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కి సంబంధించి రోడ్డుకి సంబంధించిన నిర్మాణం మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఎక్స్పెన్షన్ జాయింట్ల ఫిక్సింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్స్పెన్షన్ జాయింట్ అంటే ఇది స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఎండింగ్ పాయింట్ లోని వీటిని ఫిక్స్ చేస్తారు 2 వైపులా. దీని ద్వారా స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈ ఎక్స్పెన్షన్ జాయింట్ ను ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇది స్ప్రింగ్ టైప్ లోని వెహికల్ మూవ్మెంట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎక్స్పెన్షన్ జాయింట్ కి సంబంధించి RHS వైపు ఉండవల్లి వైపు ఉన్న ఒక భాగానికి ఫిక్సింగ్ కంప్లీట్ చేసుకుని మిగతా 4 సంబంధించి ప్రస్తుతం అమర్చుతూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఈ రోడ్డుకి సంబంధించి మనం LHS RHS వైపు చూసినట్లయితే 2 బ్రిడ్జిలకు సంబంధించిన రైట్ సైడ్ లో మనకి డ్రైనేజ్ స్పోర్ట్స్ మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా రైన్ వాటర్ మొత్తం బ్రిడ్జ్ మీద ఉండకుండా బయటకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతం అమర్చినా సరే దాని మీద కాంక్రీట్ వేసి కొంత డౌన్ చేస్తారు వాటర్ కిందకి వెళ్తానికి. దానికి సంబంధించిన పనులు కూడా ప్రస్తుతం బకింగ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ మీద ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అది దాటిన తర్వాత మనకి 2 స్టీల్ బ్రిడ్జ్ ను అనుసంధానం చేసేందుకు 370 మీటర్లకు సంబంధించిన రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. గ్రావిల్ వేసుకొని ఇప్పటికే రోడ్డుకి సంబంధించి వెడల్పు ప్రక్రియ పూర్తి చేశారు. ఈ రోడ్డును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకి ఈ రోడ్డుకు కనెక్ట్ అయ్యేది కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం 288 మీటర్ల పొడుగుతో ఉంటుంది. ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్లు అన్ని కూడా 9 ఉంటాయి. A1 A2 P1 నుంచి P7 వరకు ఉంటాయి. మనకు కనిపించేది A2 నుంచి వర్క్ స్టేటస్ ఒకసారి మీకు నేను వివరిస్తాను. చూసినట్టయితే మనకి A2 నుంచి P7 వరకు రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అవటం జరిగింది. ఆ తర్వాత మనకు కనబడుతుంది P7 నుంచి P6 వరకు ఇది గుంటూరు కెనాల్ అంటారు. దీని మీద కొంత భాగం వరకు డక్ షీట్స్ కంప్లీట్ అవటం జరిగింది. గుంటూరు కెనాల్ మీద డక్ షీట్స్ అమర్చాలి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మనకి P4 నుంచి P5 వరకు ఇక్కడ స్టీల్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 12 మీటర్ల వెడల్పుతో పాటు 56 మీటర్ల వరకు ఉంటుంది. దీని మీద ఈ రోజు శనివారం రాత్రి కాంక్రీట్ వేసేందుకు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి P3 P2కి సంబంధించి వరకు కూడా ప్రస్తుతం ఐరన్ కి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనకి P3 P2 వరకు కూడా అదే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక A1 నుంచి P1 వరకు గత శనివారమే కాంక్రీట్ వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా మనం రాత్రి చేయడం జరిగింది. ఇది మొత్తం 35 మీటర్ల పొడుగు ఉంది. 12 మీటర్ల వెడల్పుతోని దాదాపు 105 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఒక 50 మీటర్ల వరకు అప్రోచ్ రోడ్ వస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం గ్రావెల్ వేసుకొని ఒక లేయర్ పైకి లేపే దిశకు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి స్టార్ట్ అయ్యేది సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2. ఇక్కడ గతంలోని పొలాలు ఉండేది. రైతులు పొలాలు ఇచ్చిన నేపథ్యంలోని ఆ ప్రదేశంలో ప్రస్తుతం చదువులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కంప్లీట్ అయిన చోట గ్రావెల్ వేసుకుని ఒక లేయర్ పైకి వరకు వేసుకునే ప్రక్రియను చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గతంలో అరటి తోటలు వారం రోజుల క్రితం ఇప్పుడు ప్రెసెంట్ రోడ్డు నిర్మాణానికి అనువుగా సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతుంది 300 మీటర్లకు సంబంధించిన రోడ్డు. దీని మీద DBM గతంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఏ తరహాలో నిర్మించారో అదే తరహాలోనే మిగతా రోడ్డు కూడా నిర్మాణం కంప్లీట్ చేసుకుని దీనికి కనెక్ట్ చేస్తారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి సంబంధించి యూటిలిటీస్ వర్క్లు కూడా దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. వాటన్ని కూడా ఇప్పటికే అండర్ గ్రౌండ్ చేశారు. కొన్ని చోట్ల WMM కంప్లీట్ అవుతే మరోపక్క కొన్ని చోట్ల GSB వేసుకొని రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది అన్నా క్యాంటీన్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం ఎదురుగా ఉంటుంది. అన్నా క్యాంటీన్ పక్కనే సీఎం నివాసం నుంచి దాదాపు 100 మీటర్ల రోడ్డును ప్రస్తుతం వేస్తున్న సీడాక్సిస్ ఫేజ్ 2 కొత్త రోడ్డుకి సంబంధించి నిర్మాణానికి కనెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయిన వెంటనే కరకట్ట మీదుగా కాకుండా తన నివాసం నుంచి నేరుగా ఈ 100 మీటర్ల రోడ్డు నుంచి సీడాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అవుతారు. దానికి సంబంధించి ప్రజెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈ సీడాక్సిస్ రోడ్ అనేది 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే ఉంటుంది. ఇది సబార్చియల్ రోడ్డు. రైట్ గ్యారేజ్, లెఫ్ట్ గ్యారేజ్, దాంతో పాటు BRT ఉంటాయి. 3 విభాగాలు ఉంటాయి. లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, BRT ఒక్కొక్క రోడ్డు 13 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ అనుగుణంగా నిర్మాణం కంప్లీట్ చేసేందుకు BRT రోడ్డును కంప్లీట్ చేయబోతున్నారు. దానికి తగినట్టుగానే ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనకు కనబడుతున్న ప్లేస్ అనేది
ఇక్కడ దాదాపు అన్ని లేయర్లు కంప్లీట్ అవడం జరిగింది. ఒక రోడ్డుకు సంబంధించిన నిర్మాణం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా నిర్మిస్తారో. ఫస్ట్ ఎంబాక్మెంట్ ఉంటుంది, తర్వాత సబ్ గ్రేడ్ వేస్తారు 1/2 మీటరు, తర్వాత జిఎస్బి 0.2 మీటర్స్ వేస్తారు, ఆ తర్వాత WMM 0.25 మీటర్స్ ఉంటుంది, తర్వాత DBM 0.11 మీటర్స్ వేస్తారు, ఆ తర్వాత బిటమిన్ కాంక్రీటు 0.05 మీటర్స్ వేస్తారు. మొత్తం రోడ్డుకు సంబంధించి నిర్మాణంలో భాగంగా ఈ విధంగా లేయర్స్ తోని చివరిగా బిటమిన్ కాంక్రీట్ తో రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తారు. ప్రస్తుతం మనకు కనబడుతున్న రోడ్డు అనేది WM కంప్లీట్ అవడం జరిగింది. దీని మీద త్వరలోనే తారు వేయబోతున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ తారు నిర్మాణం ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. దాదాపు 200 మీటర్ల వరకు కూడా DBM వేసేందుకు ఈ రోడ్డును కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకు కనబడుతుంది ఇప్పటికే కంప్లీట్ అయిన BRT రోడ్డు. ఇది గతంలోనే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నుంచి వెంకటపాలెం నుంచి ఈ రోడ్డు దాదాపు 1.5 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేసి ల్యాండ్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఆ రోడ్డుని కరకట్ట కనెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆ BRT రోడ్డును గతంలో కంప్లీట్ అయిన రోడ్డును ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న BRT రోడ్డుకు కనెక్ట్ చేస్తారు. వెంకటపాలెం నుంచే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా నిర్మాణాలు జరుపుకుంటున్న సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2, దాంతోపాటు 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.